కానీ పులి లక్ష్మణ పులివే తయారు చేస్తున్నా అనిపిస్తుంది అది అందరికీ. ఒక కొటేషన్ చెప్పాలి నాకు అదే అడిగాను చెప్పా గుర్తు పెట్టుకొని ఇంకా మీరు ఎక్కువ మంది ఉన్న రోజు చెప్తాను. అద్భుతమైన కొటేషన్ చెప్తాను. మీరు పులులే మనకి ఎక్కువ మంది ఉన్నప్పుడు చెప్పాలని నాకు అనిపించింది. ఓకే నేను చెప్తా బరాబర్ చెప్తా. 5 లక్షల మందికి స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ ఉన్న తక్కువేనా? అదే 5 లక్షల పురుగు తయారు చేసింది. fight between an army which is army of lions led by a dog and an army of dogs led by a lion. ఎవరు గెలుస్తారు? ఆర్మీ ఆఫ్ డాగ్స్ లెడ్ బై లయన్. అదే లయన్స్ ఆర్మీ లెడ్ బై డాగ్ ను గెలుస్తుంది. లయన్ లీడర్షిప్ ఉన్నది కాబట్టి కుక్కల సైన్యం సింహాల సైన్యం మీద గెలుస్తుంది. మరి ఇక్కడ మా పులి లక్ష్మణ ఆయన ఆర్మీ ఆఫ్ 5 lakhs లయన్స్ తయారు చేస్తున్నారు. మీరు లయన్స్ తయారు అని లయన్ ఒక బయటికి వచ్చేది కొంతమంది లయన్స్ తయారు చేసి అందరూ నాకు లయన్స్ జవాబు అంటే మిమ్మల్ని అందరూ అనాలని ఉద్దేశంతో పెద్ద సభ చేస్తా ఉన్నాను. ఆంతర్యం గుర్తు పెట్టుకోండి. ఆంతర్యం గుర్తు పెట్టుకోండి. చాలా మంది వాళ్ళ సమస్యలు కావచ్చు అన్ని ఎట్లా పురుగు వస్తున్నది లక్ష్మణ ఒక చిన్న మీరు విన్నపం మీరు కలవంతా నెక్స్ట్ నాకు ఆ పేరు ఏంటి ఆర్యాల చంపినటువంటి పేరు ఎవరికైనా ఏం పేరు ఏం పేరు అదే మాట్లాడి పేరు దాని ప్రాణంగా తెలిస్తే చాలా బాగుంది అనిపిస్తున్నారు తెలియాలి కదా. ఈ ఊళ్ళో ఎక్కడి నుంచి పోలేదు మనకి ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే తోటి కార్మికుల జీవితాలను మన జీవితాలను కంపేర్ చేసుకొని ఇప్పుడు మనం అందరూ ఇక్కడ తీసుకొచ్చి మీరు ఒక 3వ వార్షికోత్సవం జరుపుతున్నటువంటి అదే ఆ చావు అనేది తనను చరించి గుండె కలిగిందో అది ఆ పేరు ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. మా డెక్టర్లో 3-4 ముక్కలు తప్పు చెప్పింది. అక్కడ అందరూ కరెక్ట్ ఏం జరగాలో రెడీ చెప్పిందండి. సొంత ఇంటికి రావద్దు, పిల్లలకి రావద్దు, పెళ్లి కాదు ఇవ్వద్దు అంటే వాస్తవంగా అదే ముందు చిత్రం ఇంకెంటారు మీ భక్తులకు తొంగిస్తూ ఉన్న జీవితం తొంగిస్తున్నారు అవసరం లేదు. దాన్ని తెలుసుంటే నేను ఒక్కటి అర్థమైతే ముఖ్యమంత్రికి అర్థమైతే మంత్రులకు అర్థమయ్యేది మీ భక్తులుగా ఉంటుంది. ఈ దానికి ఎన్ని కష్టాలు పడుతుందో ఏం కష్టం తెలియదు. లోపల వేరే మంత్రి కానీ మీ గురించి కొట్టాడుతున్నటువంటి స్ఫూర్తి చెప్తున్నారు కదా నచ్చింది కాదు. ఇక నాకు ఇప్పుడు ఈ సభాధ్యక్షుడు శేఖర్ రెడ్డి గారి గురించి చెప్పలేదు అంటే శ్రమ దోపిడీ ఎంత శ్రమకు పనికి తగ్గట్టు పైసలు ఇవ్వాలని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది కాలం ఉండదు అన్ని ఉన్నది. ఎవరు ఏ పనులు ఉన్నారు నేను ప్రతిసారి నాకు వీళ్ళు వచ్చినప్పుడు ఈడ కూర్చున్నప్పుడు వాళ్ళు డిమాండ్ అవుతే అలా ఏది కూడా మిమ్మల్ని పర్ఫెక్ట్ గా నౌకర్ పెట్టాలని మాత్రం లేదు. నాకు ఎందుకో ఆ అంశాన్ని ప్రతిసారి మీటింగ్ లోకి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తుంటా మీరు రెగ్యులర్ కన్నా నేను తక్కువ చేస్తున్నా అని అంటున్నాను. సో నేను యూనివర్సిటీలో ఎంబీఏ చేసినా ఉస్మానియాలో పిహెచ్డీ చేసినా నేను చదువుతున్నప్పటి నుంచి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ డైలీ వేజెస్ లెక్క మా డిపార్ట్మెంట్ లో ఎంబీఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండే. ఇప్పుడు మీకు శేఖర్ ఏంటంటే పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తుందో అట్లా మా డిపార్ట్మెంట్ అందరూ చూసి నాకు డోస్ అనిపించదు. రెగ్యులర్ టైం కన్నా ముందే అర్ధగంట ముందే కానీ వీళ్ళు అంత అయిపోయి ఆఖరికి 9, 9:30, 10 గంటల వరకు ఆ ఈవినింగ్ క్లాసెస్ ఉంటే అది 8:30, 9 గంటలకు అయిపోయినా కానీ 1 గంట తర్వాత కూడా అక్కడే ఉండిపోయేది. ఇవాళ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏం కదా ఎంఏ తెలుగు అని చెప్పాడు. ఒక చిన్న కథ ఏంటంటే నేను ఇద్దరు చూసి మా కథ చెప్పుకుంటాను. ఇద్దరు కథలు చెప్తుందా లేదు కూడా అంటే మన బలం మనకు తెలియదు. ఒక ఏనుగును చిన్నప్పుడు తొలుచుకొని కట్టేసి ఉంటే అటు అటు ఉంటే దానికి దెబ్బ కలిగి గుంటా ఉంటే రకాలు వెళ్ళి పుండైతే
ఉన్న ఇది అది భయంతో అట్లా ఆ గొలుసు ఇది గుంజితే నాకు గుండెలు అనేది దుమాసం పడుతుంది. పెద్దగా కనుక తాతో కట్టా కానీ దీంతో నాకు అర్థమైపోయిన ఉండేది తాతో కట్టగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ బలము మీ బలం ఏంటో మీకు తెలుస్తలేదు. ఇప్పుడు మీరు 5 లక్షల మంది ఒకటైందనుకో ఎక్కడ ఇప్పుడు శేఖర్ కన్నా ఉండాల్సింది ఉస్మానియా యూనివర్సిటీలో నా దృష్టిలో ఇక అధ్యాపకుల వేకెన్సీలు ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్ చదివి చదివి ఇంటర్ ఈ పని చేస్తుంది కదా, ఈ అవుట్ సోర్సింగ్ గా నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తుంది కదా, నిజంగా అక్కడ ప్రొఫెసర్ అవుతుందే కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతుందే కావచ్చు. నువ్వు వేకెన్సీస్ ఫిల్అప్ చేసేది ఉంటే దాని ఒకరి గారికి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇక్కడే నాకు నేను నా పని ఒక్కలేదు, మీరు మాట్లాడిన బాగా లేదు. నాకు ఇది ఒక పల్లె కదా, నాకు అనిపిస్తా ఉంటుంది. అందరూ వాడిపోయే ఉన్నారు కదా. ఇంకా ఒక ఉదాహరణ సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఒక శేఖర్ రెడ్డి నాకు ఒక్కటే ఉదాహరణ. ఇలా తన లోపల ఏం పార్టీలో ఉన్నదో ఏం సబ్జెక్టులో తను మాట్లాడడానికి వస్తారు. దాని దిక్కు తొంగి చూడలేదు. మనం కింద ఒకటి పేషెంటర్ కాదు లెక్చర్ చదువుతాడు. మాకు ఎవరు లెక్కలేదు నిజంగా కూడా రిక్రూట్మెంట్ జరిగింది. ఆ ముప్పై అయితే కింద లెక్చర్ ఇచ్చి కావచ్చు. కానీ ఇక్కడ వచ్చి అవుట్ సోర్సింగ్ ఎందుకు తన తప్పని లేదుగా. తన సంగతి చదువుతుంది ఎలా చదువుతున్నావు అంటే ఉస్మానియా ఉస్మానియా చదువుకున్నాడే డ్రీమ్ అలా ఏం రాసింది 93లో పాస్ అవుతాయి. అంతేనా 93లో పాస్ అవుతాయి. మామూలు విషయం నాకు ఉస్మానియా సీట్ వచ్చినట్టు చాలా మంది తెలుసు కదా. ఒక డ్రీమ్ మనకు ఉస్మానియా చదవాలంటే ఒక డ్రీమ్. ఇలా ఆ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్లకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు కాంట్రాక్ట్ 1267 కోట్లు ఉస్మానియాలో టీచింగ్ స్టాఫ్ ఉంటే 1000 కన్నా పైన వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ మీతో అంతా కొంత మా డిపార్ట్మెంట్ గా 36-37 మంది ఉంటే 4-5 మిగిలి రాకుండా పెట్టదు లేదు. ఇటు అవుట్ సోర్సింగ్ దాంట్లో ఏమైపోయింది. ఇప్పుడు 4 లక్షల పని ఒక్కరితో మీకు అర్థం చేపిస్తారు కదా. లేదా డబ్బులు వెళ్తుంది కదా. ఇది ఒకటే అన్ని కదా. ఇప్పుడు నేను ఉదాహరణ తరగతి తీసుకున్నా అంటే తను ఎక్కడికైనా వచ్చిన మూల దగ్గరికి వెళ్ళి సమాజం వచ్చిన మూల దగ్గర నాకు ఎంతమంది ఎదురు ఎన్నో ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఎంతమంది ఆట చెప్పారు తెలుసా. నాన్ రిజర్వేషన్ కోటాలో ఉస్మానియా యూనివర్సిటీలో అది తెలుగు డిపార్ట్మెంట్ లో సీట్ వస్తుందని మామూలు విషయం కాదు. 93లో గురించి చెప్తున్నాను. తెలుగు డిపార్ట్మెంట్ జనరల్ బాగా తెలుసు. ఎంఏ డిపార్ట్మెంట్ మోస్ట్ శాఖ డిపార్ట్మెంట్స్ ఇది. వారు దాంట్లో వచ్చినాక ఎక్కడ అదే పాలమూరు యూనివర్సిటీలో పర్మనెంట్ ఎంప్లాయీ అవ్వవచ్చు కదా. తన చేస్తున్న దాంట్లో 8 మంది కేవలం 8 మంది రెగ్యులర్ నాన్ టీచింగ్ 344 మంది అవుట్ సోర్సింగ్ ఉన్నారు. ఓకే కదా. టీచింగ్ లో కూడా అట్టనే ఉన్నారు. అందుకే అధ్యాపకులు రావాల్సినటువంటి వారు అలా ఇళ్ళ కూర్చొని ఆదాయం ఎట్లయిపోయిందంటే పెద్దగా ఎట్లా మాట్లాడుతుంది అక్కడ మానసికంగా తయారైన ఉంది. సో మీ దగ్గర అందరి దగ్గర చాలా మంది డ్యూటీ చేసినటువంటి వాళ్ళు మీరు చేయాల్సినటువంటి పని కన్నా చాలా తక్కువ పని అభివృద్ధిస్తాయి. కానీ మీ చదువుకు దగ్గరగా పని చేస్తలేదని మాత్రం చెప్పవచ్చు. ఏ పని అభివృద్ధి వీటి గురించి ఈ బాధల గురించి బాగా మాట్లాడడం లేదు. బాగా పొలిగలను చెప్పేది ఎవరైనా మనం మాట్లాడాలి. కొంచెం అలా చెప్తుంది ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా అది మన గవర్నమెంట్ అయినా మనలో మాట్లాడుకోవాలి. మాట్లాడు మీరు మంచిగా ఒక సాధించుకున్నారు అని చెప్పి ఫ్రెండ్ చేసి చాలా మంచి అనిపిస్తే సపోర్ట్ మొత్తం సంబరానికి కరెక్ట్. ఇదే కుదరడం కాకుండా నేనేమంటున్నాంటే మీ దగ్గర మనమున్నది కాబట్టి మీరు వచ్చి మాట్లాడదు. మీరు ప్రజలుగా అంటే మాట్లాడదు. ఏ ప్రభుత్వం అయితే అమరుల కుటుంబాలలో 1200 మంది గత ప్రభుత్వము కేవలం 570 మందిని 60 మందిని ఐడెంటిఫై చేసింది. 1200 మంది చనిపోయిన కుటుంబాలను వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకు నౌకర్ ఇస్తాం, 10 లక్షల రూపాయలు ఇస్తామని వాళ్ళకు వచ్చినటువంటి ఒక జీవో ఉపయోగపడుతుంది. దాని ప్రకారంగా మేము అమలు చేస్తాము. వెంటనే 100 రోజుల లోపల మేనేజ్మెంట్ పెట్టింది. దాని గురించి ఒక మాట మాట్లాడారు. ఇంతవరకు మాట్లాడారు. ఎందుకు
ఎందుకు వాళ్ళ దగ్గర బలం లేదు. ఆ పురుగు రానున్నది పాపం, పురుగు రాదు లేఖలో పాపం దూరమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలను నేను మొత్తం కుటుంబాలను తీసుకోవాలి బిడ్డ. నా ఎమ్మెల్సీ కన్నా ముందు వీళ్ళను ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి దొంగలున్నారో నువ్వు నీ గవర్నమెంట్ లో నువ్వు రాగానే ఏజెన్సీలు టీచర్ స్థాయిలో మేనేజర్ వేస్తావుగా ముఖ్యమంత్రి రాగానే టీచర్ జాయిన్ అయితే మనకి అనుకోవడం అవసరం ఉంటుంది. అంటే ఇటువంటి వాళ్ళు అక్కడ ఉండడానికి ఉండడానికి కూడా చెప్పాలి చెప్పాలి. ఇప్పుడు ఒక లెక్చరర్ కావాల్సిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తీసుకొని వచ్చి 15,000 20,000 తనకు లక్ష రూపాయలు రావాల్సినటువంటి వ్యక్తిని ఒక ప్రభుత్వాలలో మోసం చేశారు. ఇప్పుడు వల్ల 6 నెలలు 8 నెలల్లో ఎగ్జాములు పెట్టి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తే నాకు తెలిసి కలవడ అధ్యాపకులు అయితే యూనివర్సిటీ కూడా ఎవరు మర్చిపోతారు. ఇక్కడ మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు ఇది మాట్లాడాలి. ఎందుకంటే ఉన్నవాడు షార్ట్ అనేది మామూలు మొత్తం మామూలు ఉత్పత్తి కాదు. ఇప్పుడు తన చేసుకున్నది ఎట్టి దాకా చేసేది లక్ష రూపాయలు. ఇప్పుడు తనకు మీకు వచ్చేది 20,000 ఎక్కడ లక్ష రూపాయలు అంటే 20,000 రూపాయలు మనకు కావాలంటే గౌరవపూరితమైనటువంటి బస్సు పక్కేంత టాలెంట్ ఉన్న తర్వాత కూడా అదే పని చేయించుకుంటా కూడా వాళ్ళని ఒక సబ్ స్టాండర్డ్ స్థాయిలో తీసుకుపోయి పెట్టుకుని చూసావా ఈ ప్రభుత్వం. ఇది పోవాలి. ఇది పోయడానికి అక్కడ ఊపిరి మన దగ్గర వచ్చి మాట్లాడగానే నేనైతే ఉంటున్నా నాతో అసలు ఉదాహరణ సార్ ఏ పని చేయాలో పని చేశాడు. నేను వ్యక్తిగతంగా మన చేస్తున్నా ఉదాహరణ ఎందుకు ఉదాహరణ అంటే తెలంగాణ ఉద్యమానికి జేఏసీగా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కన్నా ఇంకా ఎవరికి ఈ సమస్య తెలిస్తే ఎందుకంటే ఆయన వల్ల యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాబట్టి ఇక్కడ శేఖర్ గారి సమస్య ఆయన కన్నా ఇంకోటి చెప్పి చెప్పాం. ఇది మాట్లాడాలి జాగ్రత్త వాళ్ళకు ఎక్కడ చెప్తాను. మీ దాంట్లోకి వెళ్ళి మీ బాధలు తెలిసినోడు, మీ బాధలు తెలిసినోడు, మీ భక్తుల మీద అవగాహన ఉన్నాడు, మీ కుటుంబాల మీద పేరున్నాడు, మీ కళ్ళ దగ్గర నీళ్ళు వస్తే నా కళ్ళ దగ్గర నీళ్ళు వస్తే ఉండే రోధించినటువంటి వ్యక్తులను రేపు అప్పకుండా పంపించాలి. ఇంకొకటి జరగదు. ఎట్టి సాకిరి వృత్తి కోసం కొట్టాడినటువంటి నేల తెలంగాణ చాలా గొప్ప గొప్ప చెప్తా ఉన్నా కదా. ఇప్పటికీ ఇప్పుడు స్వతంత్ర మాట మొదలైతే బాగు చేయలేదు. అప్పుడు గవర్నమెంట్ కావచ్చు, రోజులు మనిషి పెట్టి పని చేసి కావచ్చు, ఇప్పుడు బట్టలేసుకొని చేస్తున్నా చేసే పని మాత్రం పెట్టి తాకలేదు. అప్పుడు గాలి పని చేస్తున్నాం, ఇప్పుడు గాలి పని చేస్తున్నాం. అంటే అప్పుడు చదువుకోకుండా గాలి పని చేస్తున్నారు, ఇప్పుడు చదువుకొని గాలి పని చేసే గాలి వచ్చినాం. ఆ స్థాయిలో చదువుకున్న వాళ్ళని కలిగి అవమానం అనిపిస్తుంది. వ్యక్తి తాకిడి వృత్తి కోసం మధ్య మనుషులు చేసే యుద్ధం వీరుల కన్నా సూర్యుల కన్నా చెప్పుకుంటున్నారా? మట్టి మనుషులు ఇప్పటికీ మట్టి మనుషులు. నేను ఒకటే ఈ 5 లక్షల మందికి పంపిస్తున్నారు కదా, ఈ 5 లక్షల మందికి అందరికీ చెప్తున్నా, 5 లక్షలకు మీ ఇంట్లో భార్యను ఒక 10 లక్షల మంది ఒకటైతే 10 లక్షల మంది ఇంకా పిల్లలు మీ అమ్మాయిని అందరూ కలిస్తే 20, 25, 30 లక్షల ఓట్లు మీ చేతుల్లో ఉన్నాయి. ఆలోచించిన ఒక్కొక్కరు నిలబడి చేస్తూ ఆలోచించండి. చాలా శుద్ధవంతులు మీరు పెద్దగా ఏదైనా సమాధానం చెప్పాల్సిన సింహాలెక్కైతే వనానికి రాజులో మీరు మొత్తం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను మీరు రాజులో చెప్పవలసిన అది సోయికి రాదు. ఎంత హృదయ విధానం అంటే ఇప్పుడు కళాకారులు 10 మంది ఉంటే ఇంతమంది ఉంటే కాబట్టి వీళ్ళందరూ ఉంటే యుద్ధం చేసుకుని చేద్దామని పోయినారు, ఆగానే పోయినారు. అదే మన 10 మంది ఉంది కదా, అందుకే చూస్తున్నారు సోయికి రాత్రి వీళ్ళందరూ కలిసి కట్టుకుంటే ఏం లేదు. ముఖ్యమంత్రి కాదు ఇంకటే ప్రతి రాజకీయ ఆయన కాకుండా ఉంటారు. ఏ మంత్రి బయటికి రాదు, తీసుకొని కూర్చోవాలి. అదే ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి బలం. కాకపోతే చైతన్యంతో కూడినటువంటి ఆలోచన ఉండాలి. అంటే నాయకత్వంలో తెగింపున్నది, ఆలోచన ఉంది, త్యాగం ఉన్నది. ఎందుకు త్యాగం ఉన్నదంటే ఇక్కడే రావుతున్న రాజీనామా చేసుకోవాలి సార్, త్యాగం ఉన్నది. ఆయన ఒకరు కాదు, ఇంకా కూడా రాజీనామా
రావాలి యూనివర్సిటీ కావాలి, వాళ్ళకి ఆ బాధలు తెలుసు. నిజంగా ఆ యూనివర్సిటీలో అవుట్ డీటెయిల్ గా ఉంటారా కదా. కానీ చెప్తుంటే మాట చెప్పాలి, చెప్తున్నదని ముఖ్యమంత్రి నా మాట ఉంచలేదు. ఇది కాదు, ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు కాదు. మీరు డాక్టర్ అక్కడికంటే ఒక డాక్టా పెట్టి ఢిల్లీగా పోతాం అంటే అప్పుడు మాట్లాడి ఉంటాం. అంటే అదే వచ్చిన తర్వాత బెగ్గర్స్ కెన్ నెవర్ బి చూడర్స్, డోంట్ బి బెగ్గర్స్. మనం అనుకునేదే కాదు, డిమాండ్ చేసే శక్తిని దగ్గర తెలుసుకోవాలి. అది పూర్తి భయపడే ప్రభుత్వం నుంచి జరుగుతున్నారు. మా ఇంటెలిజెన్స్ గుంటూరు అందరూ మొత్తం రాసుకుంటారు, ఎవరైనా మాట్లాడేది రాసుకుంటారు, పంపిస్తారు. పంపించాలి, బరాబర్ పంపించాలి. మీరందరూ ఒకటే వాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విముక్తి చేసినటువంటి భారతదేశంలో నిజంలో వచ్చినటువంటి ఒక నాయకుడిని అంతకన్నా చాలా పెద్ద హీరోయిన్ ప్రపంచాన్ని వేస్తున్నారని హీరోయిన్ చూపించినటువంటి వాళ్ళను నూరు మీసాలు పిల్లలు ఏం తెలియదు, ఎంత తెలుసో మనకు తెలియదు. వాళ్ళందరూ చెప్పినట్టు లేదు, ఒక పార్టీ లేదు, వాళ్ళు లేదు, మన జనాలు ఏం లేదు, రాజ్యం లేదు, ఎవరు లేదు. రోజు చూసి దిల్లీకానికి వచ్చి కొత్తవాళ్ళ కొత్త వాడికి ఏమంటే దూరం మొత్తం గడవైపోయి రాత్రి 12 గంటలకు 2 గంటలకు సెల్ఫీ వీడియో తీసుకొని పార్టీ తీసుకొచ్చినా అనార్గనైజ్డ్ సెక్షన్ అని. ఒకవేళ ఆర్గనైజ్డ్ సెక్షన్ మీద అసలు బయటకు వచ్చేది పార్టీ ఆలోచించాలి. తెలంగాణ ఆఫీసులు మొత్తం బంద్ తెలంగాణలో యావత్